మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత దేవర 2 పట్టాలెక్కడం కన్ఫర్మ్ అయింది. 2026 మిడిల్లో అంటే జూన్లో త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కూడా పట్టాలెక్కబోతోంది. ఈ మూడింట్లో 2 సినిమాల టైటిల్స్ 100% కన్ఫర్మ్. కానీ త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పేరు కొరివా? కేవలం అందులో తనేసే పాత్ర కొరివా తేలాలి. మరి గాడ్ ఆఫ్ వార్ అనేది క్యాప్షనో అసలు టైటిల్ అదేనో కూడా తేలాలి. ఇలాంటి టైంలో ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి ప్రాజెక్టు మీద చర్చ మొదలైంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్తో పాటు మరో తమిళ దర్శకుడు వెట్రిమారన్తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. మరి ఈ 3 సినిమాల టైటిల్స్ ఏంటి? సందీప్, నెల్సన్ దిలీప్, వెట్రిమారన్ వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్న టైటిల్స్తో సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా ఉందా? ఇంతకీ ఎన్టీఆర్ కమిట్ అయిన 6 సినిమాల్లో మిగతా 3 మూవీల టైటిల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీయబోతున్న సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ లేదు. కాకపోతే 2 పదాలు మాత్రం రిపీటెడ్గా వినిపిస్తున్నాయి. కొరివి అనేది టైటిల్ అయితే గాడ్ ఆఫ్ వార్ అనేది క్యాప్షన్ అంటున్నారు. ఈ 2 టైటిల్స్ త్రివిక్రమ్ తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడంతో ఇందులో ఏదో ఒకటి టైటిల్ అయితే కొరివి అనేది ఎన్టీఆర్ వేసే పాత్ర పేరనే చర్చ జరుగుతుంది. ఇక కొరటాల శివ మేకింగ్లో చేయబోయే దేవర సీక్వెల్ దేవర 2 మీద ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. ప్రశాంత్ నీల్ మేకింగ్లో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ పేరు డ్రాగన్ అనే ప్రచారం జరుగుతుంది. కేవలం అఫీషియల్గా టైటిల్ బయటికి రాలేదు, కానీ అదే టైటిల్ అని అంతా ఫిక్స్ అయ్యారు. కాబట్టి డ్రాగన్ దేవర 2 టైటిల్స్ మీద ఎలాంటి డౌట్లు లేవు. త్రివిక్రమ్ మూవీ కూడా కొరివి లేదంటే గాడ్ ఆఫ్ వార్, ఇలా రెండింట్లో ఏదో ఒకటి టైటిల్ అని ఫిక్స్ అయిపోతున్నారు. అంతవరకు ఓకే. కానీ ఆ మిగతా 3 సినిమాల మాట ఏంటి? స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్లో ఎన్టీఆర్ మూవీ పట్టాలెక్కబోతుంది. జైలర్ 2 తీస్తున్న నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆ తర్వాత తమిళ కల్ట్ సినిమాల మేకర్ వెట్రిమారన్ కూడా ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడు. సో ఈ 3 మూవీల పేర్లేంటి? మొదలైతే తప్ప చెప్పలేమనటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ దర్శకుడు, నిర్మాతలు చేయాల్సిన పని చేసేశారు. కొన్ని టైటిల్స్ని వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేయించుకున్నారు. అవే అందరినీ ఆలోచనలో పడిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ కొత్తగా రిజిస్టర్ చేయించిన టైటిల్ గుడ్డెద్దు అంటే బ్లైండ్ బఫెల్లో. ఆ పేరెందుకు రిజిస్టర్ చేయించాడు, కానీ అదే ఎన్టీఆర్ మూవీ టైటిల్ అన్న ప్రచారం మొదలైంది. ఇక తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్తో ఎన్టీఆర్ చేయబోయే మూవీ పేరు గూటం అంటున్నారు. తమిళంలో కూటం అంటే గుంపు, తెలుగులో గూటం అంటే చెప్పుకి ముళ్ళుని దింపే పరికరం. ఈ 2 పదాలను నెల్సన్ దిలీప్ రిజిస్టర్ చేయించడం వల్ల అదే ఎన్టీఆర్తో తను తీయబోయే సినిమా టైటిల్ అంటున్నారు. ఇక వెట్రిమారన్తో ఎన్టీఆర్ చేయబోయే మూవీకి టైటిల్ మీసమై ఉండొచ్చు అంటున్నారు. తన పేరు మీద మీసం టైటిల్ రిజిస్టర్ అవ్వటమే కారణం. మరి ఇవన్నీ దర్శకులు, నిర్మాతలుగా మరి ఇంకెవరితోనైనా సినిమాలు చేయాలని టైటిల్స్ రిజిస్టర్ చేయించుకున్నారా, లేదంటే ఎన్టీఆర్ కోసమే ఆ టైటిల్స్ రిజిస్టర్ చేయించారా అన్నది అఫీషియల్గా తేలాలి. అదే జరగాలంటే వీళ్ళ కాంబినేషన్లో సినిమా మొదలవ్వాలి. అప్పటి వరకు ఏది కన్ఫర్మ్ చేసుకోలేం.